ఒక 15 సంవత్సరాలు ఉద్దుకు తర్వాత ఇంత భారీ ఎత్తున చలి రావడం అనేది ఇదే మొదటిసారిగా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా మాల్లో ఉన్నాం కానీ ఇంత చలి లేదు. దాదాపు ఒక 2013 తర్వాత ఇదే తీవ్రతమైన చలిగా కనబడుతుంది. ఈ చలి వర్షాలు ఎక్కువ పట్టడం వల్లేమో చాలా తీవ్రత చలి చాలా ఎక్కువగా ఉంది. ఈ చలికి అసలు లేవలేని పరిస్థితి. కానీ తప్పని పరిస్థితిలో 3:30 గంటలకు లేచి పూజ చేసుకొని అప్పుడప్పుడు చిన్న చిన్న చలిమంట కూడా కావాల్సిన పరిస్థితి వస్తుంది. అయ్యప్ప శరణం, స్వామి శరణం, శరణం అయ్యప్ప. సరిపోద్దా? చాలా ఎక్కువ చలి ఉంది అరకులోని. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. స్వాములు తప్పదు పూజలు చేయాలి కాబట్టి మేము ఉదయం 4 గంటలకి లేచి పూజలు చేస్తున్నాం. చలి చాలా ఎక్కువ ఉంది. 15 రోజుల నుంచి చాలా ఎక్కువగా ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఓకే, గతంలో ఇప్పుడు కూడా ఇలాంటి చలి గత 3 సంవత్సరాల నుంచి ఎప్పుడు అంత ఎక్కువ లేదు. ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉంది. స్కూల్కి వెళ్ళడానికి పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చల్లనీళ్ళు అంటే వేడి నీళ్ళు మరబెట్టుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉంది. నీటిలో చేయి పెడితే అంత చల్లగా ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. అరకులో మాత్రం చాలా ఎక్కువ చలి ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది. మేము తప్పదు కాబట్టి 3:30 గంటలకు లేచి పూజలు చేయాలి కాబట్టి చూడండి ఇప్పుడు అగ్రిమెంట్లోనే అందరూ మగాలను పెట్టారు. ఎంత మట్ట కాసినా సరే 9 గంటల దాకా తిరగడానికి అవకాశం లేదు. ఈ అరకు లోయలో అంతా విపరీతంగా చలి ఉన్నది. ఏజెన్సీ ప్రాంతంలో రాత్రి 3 గంటలకు లేచి పానం చేసి చల్లనీటితో స్నానం చేసి 6 గంటల లోపు దేవునికి పూజ చేసి పూర్తిగా 6 లోపు ముగిస్తున్నాము. ఈ 6 నుంచి 9, 10 గంటల లోపు బయట తిరగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు, ఆడమాతలు ఇంటి పని కానీ స్కూల్కి కానీ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతున్నారు. స్వామి శరణం అయ్యప్ప శరణం. అరకువేలి మండలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పీఠం వద్ద సుమారుగా 80 మంది అయ్యప్ప స్వాములు 41 రోజు దీక్ష కొనసాగిస్తున్నాం. నేటికి సుమారుగా కొంతమంది స్వాములకి 41 రోజు పూర్తయింది. అలాగే మిగతా స్వాములకి 35 రోజుల వరకు వస్తుంది. కానీ ఈ 5-6 రోజుల్లో చాలా చలి తీవ్రత చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే తెల్లారు 3 గంటల నుంచి మేము స్నానం ఆచరించాలంటే ఐస్ గేట్లో చేయి పెట్టినట్టుంది స్వామి. ఎందుకంటే ఈ ఏజెన్సీ ప్రాంతంలో అరకు, చింతపల్లి, పాడేరు 6-7 డిగ్రీస్కి చేరుకుంటుంది. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినప్పుడు కూడా ఆ అయ్యప్ప స్వామివారికి కరుణా కటాక్షంతో మేము ప్రతిరోజు కూడా 3 గంటల్లో లేచి ఈ యొక్క స్వామివారిని దీక్షను ఆచరిస్తున్నాం. కానీ చలి వల్ల ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా అందరూ మణికంఠలు, కుచ్చుమాతలు, స్వామిలు, గురుస్వాములు అందరూ కూడా ఒకే దీక్షను నడుపుతున్నాం. అలాగే గుడికి వచ్చిన భక్తులు కూడా చాలా చలి ఇబ్బందిగా పెడుతుంది. అలాగే మా ఇంట్లో మాతలు కూడా మమ్మల్ని వడి దీక్ష ఏర్పాటు చేయాలన్నా కూడా ఎంతో కష్టంగా అయినప్పుడు కూడా ఈ దీక్ష ప్రభావం వల్ల మా అందరికీ ముందుకు నడిపిస్తుంది. సుమారుగా 20 సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క అయ్యప్ప మాల దీక్ష కంటిన్యూషన్ చేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలోని ఈ యొక్క కార్తీక మాసం స్టార్ట్ అయిన నుంచి ఈ 41 దీక్ష మేము పూర్తి చేసుకుని మండలానికి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్నాం. అలాగే ఈరోజు మాకు 41 రోజు పూర్తయినందున ఈ యొక్క దీక్ష పూర్తి చేసుకుని శబరిమల కొండకి ప్రయాణం సాగిస్తున్నాం. అయ్యప్ప స్వామి మా అందరికీ కూడా ఎల్లవేళలు మంచి ఆశీస్సులు ఉండాలని, ఈ మిగతా స్వాములు కూడా ఈ చలి తీవ్రతని కోలుకొని చక్కగా దీక్ష చేస్తూ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలని స్వామిని. ఇబ్బంది తర్వాత మంచి విపరీతంగా పెరిగిపోయింది. ఈ 2 రోజుల నుంచి మరీ బాగా విపరీతం పెరిగిపోయింది. అసలు జనాలు అల్లాడుతున్నారు. ఇక వాకింగ్ అలవాటు, ఇక ఇలాగే జరికిన్ మసీదు పెట్టుకొని వెళ్తున్నాము. చాలా ఇదిగా అసలు ఎంత ఇదిగా దారుణంగా పెరుగుతుంది ఊహించలేదు. ఇంకా ముందు బాగా ఇంకా ఇదిగా ఉంటుందన్న ఈ 3 రోజుల నుంచి మరీ ఎక్కువ అయిందండి. రోజుకే చలి విపరీతంగా 10-11 గంటలకి సూర్యుడు వస్తున్నాడు. అప్పుడు కొద్దిగా ఇదిగా ఉంటుంది అనమాట. అప్పుడు వరకు వాటర్లో చేపెట్టినా కూడా మా చల్లగా గట్టగట్టేస్తుందండి. వంటలు ఏంటి ఇంకా అన్ని రకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంత దారుణంగా పెరుగుతుందని అసలు ఊహించలేదండి. నేను నైటు అరకు రావాల్సి వచ్చింది. ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మా సార్ వచ్చారు. అందరూ కూడా వాళ్ళు హరిత రిసార్ట్లో దిగారు. ఎప్పుడూ లేదు, విపరీతమైన మంచు,
ఇంతకుముందు చాలాసార్లు వచ్చాము, కానీ ఇంతమంది అయితే ఎప్పుడూ లేదు. అసలు ఎప్పుడు చూడలేదు. అసలు బయట ఏంటంటే వణుకుపోతున్నటువంటి చలిగా ఉంది విపరీతంగా. అలాగే అరకు బస్ స్టాండ్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ ఒక్క నరమానవుడు కూడా కనిపించట్లేదు. లోకల్ వాళ్ళు కూడా ఒకరు బయటికి రాలేదు. కనీసం టీకి రోడ్డుకు వెళ్దామన్నా కూడా చాలా దూరంగా అనిపిస్తుంది ప్రస్తుతానికి. అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. నా పేరు జగ్గిబాబు, చీడికాడ మండలం, విశాఖపట్నం జిల్లా. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. నేను ఇక్కడికి అరకు ఫస్ట్ టైం రావడము. యాక్చువల్గా ఏంటంటే మేము వస్తుంటే ఘాట్ రోడ్డు నుంచి చాలా భయమైంది. అసలు ఏంటంటే మంచుతోటి అసలు ఎదుటి నుంచి వచ్చిన వెహికల్స్ అసలు ఏం కనిపించలేదు. కొంచెం అక్కడ ఏదన్నా చేంజెస్ చేస్తే బాగుండేది. కానీ లోపలికి వచ్చాక తర్వాత ఈ హైదరాబాద్ ఇంకా చలి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కానీ ఇక్కడికి వచ్చినాక తర్వాత విపరీతమైన చలి అసలు చాలా తీవ్రంగా ఉంది సార్. ఇక్కడ వ్యూస్ అయితే బాగుంది. ఇప్పుడే ఇక్కడికి కాఫీ షాప్కి వచ్చినాం, ఇంకా చూడడానికి వెళ్ళాలి. కానీ కొంచెం ఇక్కడ గవర్నమెంట్ కొంచెం ఘాట్ రోడ్ దగ్గర కొంచెం చూస్తే బాగుండేది. ఘాట్ రోడ్ దగ్గర ఏంటంటే టర్నింగ్స్ దగ్గర కొంచెం ఏమైనా లైట్స్ అట్లా అది ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే ఈ చలికి మొత్తం అసలు మంచుతోటి అసలు ఏం కనిపించదు. అదొక్కడు ఇక్కడికి వచ్చాక మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ మడగడ వ్యూ పాయింట్ ఇంకేముంది ఇక్కడ ప్లేసెస్ పేరు కూడా సరిగ్గా తెలియదు. అరకు మేము క్యాంపింగ్ చేసుకున్నాము. మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ అండి. వైజాగ్ నుండి వచ్చాము, ఒక 20 మంది వచ్చాము. సో ఇక్కడ చాలా బాగుందండి, ఎందుకంటే చలి ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఈ స్టార్టింగ్లోనే ఇంత చలి ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోయాము, కానీ చాలా ఎక్కువ ఉంది చలి. కానీ మాకు ఇక్కడ కొన్ని సౌకర్యాలు లేవండి. చలిమంటలు గట్రా వేసుకున్నారా? మేము వేసుకున్నామండి. కొన్ని కర్రలు అవి మేము బండిలో తెచ్చుకున్నాము, ఎందుకంటే మేము అంతా ఒక టీమ్గా వచ్చాం కాబట్టి వైజాగ్ నుండి. సో మేము ఎక్కువ అంటే చాలా ఎక్కువగా ఉందండి చలి మాత్రం. చూడడానికి కూడా మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ పైనుండి చూసారు ఎలా పడుతుందో మీరు. మీకు మరి అది చలి విజువల్స్లో చూడండి, చాలా ఎక్కువగా ఉందండి అసలు. సో మాత్రం ఎక్సలెంట్ అండి, చూడవసరం లేదు. కానీ కొన్ని సౌకర్యాలు ఇక్కడ కావాలి, ఎందుకంటే టీ దొరకలేదు. నుంచి వచ్చేసామండి. మాది ఒక ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే అసోసియేషను, ఉత్తరాంధ్ర ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే అసోసియేషను. ఒక 20 మంది పిక్నిక్ క్యాంప్గా అరకు, చాపరాయి, తర్వాత కృష్ణపురం ఇవన్నీ తిరిగి ఇక్కడికి అరకు చేరుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కూడా చాపరాయికి వెళ్తాం. ఇప్పుడు ఈ టైంలోని ఈ వాతావరణం చాలా బాగుంది. ఈ పక్షులు వెళ్తూ ఉంటే ఈ మంచులోని, దాంతోపాటు ఈ చలిమంట. మేము వైజాగ్లో అయితే ఈ టైంకే డ్యూటీకి వెళ్ళిపోతుంటాం, కానీ ఈ టైంలో ఈ చలిమంట కాగుతూ ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది మాకు. ఈ వాతావరణం కానీ, ఇక్కడ ఉన్నటువంటి చలి కానీ, ఇంకా ఇక్కడున్న కొన్ని మేము చూసినటువంటి లొకేషన్లు కూడా చాలా అందంగా ఉన్నాయి. చూడడానికి మేము నైట్ ఇక్కడ క్యాంప్ వేసుకున్నాం. ఈ ఫైర్ క్యాంప్ అనేది రాత్రి నుంచి కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం సార్. చాలా బాగుంది. అరకు లొకేషన్ ఉన్నామండి. అరకు అందాలు అక్కడ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంది. టైం 7:30 టైం కూడా ఇంత చలి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఇబ్బంది ఉంది. నెక్స్ట్ ఏంటంటే చాలా ఎక్కువ అని మాకు అనిపిస్తుంది, ఎందుకంటే మాకు విశాఖపట్నానికి ఇక్కడికి ఉన్నటువంటి మంచు అయితే చాలా ఎక్కువ. ఎందుకంటే మేము చూడలేని మంచి వెదర్ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము అసలు ఉంటది అనుకోలేదు. రావడమైతే ఎంజాయ్మెంట్ కి వచ్చాం, కానీ సడన్ గా కూడా ఊహించలేదు. చాలా సరదాగా ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.